తాగాల్సిన పని ఏమి లేదు. అంటే మనకి థింకింగ్ ఫీలింగ్ అదే పనిగా చేస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే అదే పాత ఆలోచనలు, అదే పాత ఉన్నప్పుడు ఈ బాడీ కొన్ని రోజులు అయిన తర్వాత మైండ్తో పని లేకుండానే అది ఆ ఫీలింగ్ చేయడం అనేది మొదలవుతుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మన చీరలు కొత్తవి కావాలి, నగలు కొత్తవి కావాలి, ఇల్లులో వస్తువులు కొత్తవి కావాలి. కానీ ఆలోచన వచ్చేసరికి పాతవే, ఎప్పుడు కూడా పాత ఆలోచనలు చేస్తుంది. అది మనం మార్చుకోవాలి. ఆలోచన సంవిధానాన్ని మార్చుకోవాలి. యూఆర్ ప్లేసిబో అని డాక్టర్ జో డిస్పెండి అన్న ఆయన బుక్ రాశారు. అంటే ఆయన డాక్టర్, ఆయన తన మీద తానే ప్రయోగము చేసుకున్నాడు. అంటే ఈ మనసు ఎట్లా ఉంటుంది అనేది ఒక ఆయనకి ఈ థ్రోట్ దగ్గర ఒక పెద్ద బంతిలాగా వచ్చిందండి, ఒక గడ్డలాగా వచ్చింది, క్యాన్సర్ లాగా వస్తే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయితే వాళ్ళు చెప్పారు 4th స్టేజ్, ఏం లాభం లేదు అని చెప్పారు. ఇంకా ఏమైపోతుంది, ఇంకొంచెం డిక్రీజ్ అయిపోయింది హెల్త్. ఆ టైంలో న్యూస్ పేపర్లో ఒక జర్నల్ వచ్చింది, దాంట్లో ఈ థ్రోట్ క్యాన్సర్కి కొత్త మందు కనిపెట్టబడింది, క్లినికల్ ట్రయల్స్లో ఉంది అని రాశారు. అప్పుడు ఈయన డాక్టర్ని, ఈయన కోటీశ్వరుడు, నాకు ఎంత డబ్బులైనా ఏం లేదు, ఆ ఫారిన్ నుంచి నాకు ఆ మందు తెప్పించండి అని చెప్పేసి అడిగాడు. అడిగితే మరి డాక్టరు అవి క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయా, నీకు అప్పుడే కాదని అన్నారు. అయినా సరే నాకు తెప్పించండి అని అన్నారు. డాక్టర్ ఏమనుకున్నా అంటే ఈయన ఎదురిగిపోయేవాడి అడుగుతున్నాడు కాబట్టి సరే తెప్పించానని చెప్పేసి అక్కడి నుంచి తెప్పించాడు మందేమి. ఈయన దగ్గర ఉన్నటువంటి ఏదో సెలైన్ వాటర్ లాంటిది ఇంజక్షన్ లాగా తీసుకొని అది ఈయనకి ఇస్తాడు. ఫారిన్ నుంచి మందు తెప్పించారని చెప్పేసి ఈయనకి ఇస్తాడు. ఇవ్వగానే ఈయన మైండ్ ఏం ఆలోచించింది, ఫారిన్ నుంచి నాకు మందు వచ్చింది, నాకు తగ్గిపోయిందని ఆలోచించింది. వెంటనే వారం రోజుల్లోనే ఆయనకి ఇక్కడ వేలాడుతూ ఉన్నటువంటి ఆ గడ్డలాగా ఉన్నది మొత్తం తగ్గిపోయింది.